హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్వీట్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడే 10 నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టేయచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్తో స్వీట్ అనేది చేసి చూపించబోతున్నానండి. బ్రెడ్ ఉంటుంది కదా, దానిని ఒక 6 తీసుకున్నాను. దాన్ని తీసుకున్న తర్వాత దాని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుని ఓన్లీ వైట్ పార్ట్తో మాత్రమే నేను చేసి చూపించబోతున్నానండి. ఒక్కొక్క బ్రెడ్ని 4 పీసెస్ చేసి చూపిస్తున్నాను. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నీ కూడా మీరు ఎన్ని బ్రెడ్స్తో చేసుకోవాలంటే అన్ని బ్రెడ్స్తో చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క బ్రెడ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. ALL ఆల్ అని బెల్ ఐకాన్ వస్తుంది, దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అంతేకాకుండా రెసిపీస్ అనేవి మీరు ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు కుక్ చేసి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. అప్పుడే చూడటానికి వీలవుతుంది. ఇలా మనం తీసుకున్న బ్రెడ్స్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకోవాలి. ఇలా 6 బ్రెడ్ పీసెస్కి నేను ఒక అరకప్పు పంచదారని చూపిస్తున్నానండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకో 2-3 స్పూన్లు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఒక అరకప్పు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని 1 కప్పు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాం కదా, దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకుందామండి. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని సిరప్ కాగే వరకు కూడా ఇలా ఉడికించుకుందామండి. మరి ఎక్కువగా చిక్కగా రావాల్సిన పని లేదండి. పాకం అనేది కొంచెంగా మనం వేళ్ళతో టచ్ చేసి చూసినట్లయితే కొంచెం చిక్కగా అనిపిస్తే సరిపోతుంది. కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందండి. ఇలా కాగించుకుంటే సరిపోతుంది. ఇలా కాగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందామండి. మరీ ఎక్కువగా కాగాల్సిన పని లేదు. మొత్తం షుగర్ అంతా కూడా కరిగి పాకం అనేది బాగా బాయిల్ అయితే సరిపోతుందండి. ఇలా బబుల్స్ వచ్చే వరకు కాగిన తర్వాత అది స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. మరీ ఎక్కువగా ఆయిల్ అనేది ఏమీ పోయాల్సిన పని లేదండి, కొంచెంగా పోస్తే సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇలా ఆయిల్కి సరిపోయినన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోండి. లేదంటే వెంటనే మనం బ్రెడ్ వేసిన వెంటనే కూడా కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా వచ్చేస్తాయండి. స్వీట్ అనేది చేదుగా అయిపోతుంది. అలా కాకుండా ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని స్లోగా బ్రెడ్ స్లైసెస్ని వెనక్కి టర్న్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి. అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదు. కొంచెంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. మరీ మెత్తగా ఉంటే స్వీట్ తినేటప్పుడు అంత క్రంచీగా అనిపించదు. కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఇలా ఆయిల్లోంచి తీసుకున్నాం కదా, మనం కట్ చేసి పెట్టుకున్న మిగిలిన బ్రెడ్ ముక్కలు కూడా అలా వేసేసుకుందాం. అన్నీ కూడా ఇలా ఇదేలాగా ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగానే పాకం ప్రిపేర్ చేసాం కదా, షుగర్ సిరప్ ప్రిపేర్ చేసాం కదా, దానిలోకి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా వేసేసుకుందామండి. ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు వాటిని మూత పెట్టుకుని చల్లారనిద్దాం. ఆ పాకం అంతా కూడా ఈ బ్రెడ్ ముక్కలు బాగా పీల్చుకుంటాయి. 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయిందండి, బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సింపుల్గా టేస్టీగా నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఆ రెసిపీస్ అనేవి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడే ఇలా బ్రెడ్తో చాలా చాలా ఈజీగా టేస్టీగా మనం స్వీట్ చేసి పెట్టేయచ్చండి. ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చదు. మనం కొంచెం ఆయిల్తో కూడా ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు. చివరిగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా గార్నిష్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడే ఇలా మనం ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు. చివరిగా మనం గార్నిష్ చేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు కదా, వారందరికీ కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా కుక్ చేసి ట్రై చేయండి. బ్రెడ్ అనేది మరీ ఎక్కువగా వేపకూడదండి, అలాగని మరీ తక్కువగా కూడా వేపకూడదు. మీడియం కలర్లో వేపుకుంటే సరిపోతుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.